కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని శివశంకర్ నగర్లో 7 ఏళ్ల క్రితం తప్పిపోయిన యువకుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నాడు. 2018లో శ్రీకాంత్ తప్పిపోయాడని పోలీసులు తెలిపారు. గతంలోనే మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లుగా తెలిపిన పోలీసులు యువకుని ఆచూకీ లభించకపోవడంతో అదే ఏడాది కేసును క్లోజ్ చేశామన్నారు. కానీ ఇటీవల శ్రీకాంత్ తల్లిదండ్రులు రేషన్ షాప్కు వెళ్లి సరుకులు తీసుకునే ప్రయత్నం చేస్తుండగా డీలర్ ఇంతకు ముందే రేషన్ సరుకులు తీసుకున్నారు అని, మీ పేరు మీద కృష్ణా జిల్లాలో రేషన్ సరుకులు తీసుకున్నట్లుగా నమోదైంది అన్నారు. దీంతో అలర్ట్ అయిన శ్రీకాంత్ తల్లిదండ్రులు రేషన్ డీలర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పడంతో పోలీసులు శ్రీకాంత్ను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమారుడు ఇక లేడు అని అనుకున్న తల్లిదండ్రులకు కొడుకు కళ్ల ముందుకు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు పేరెంట్స్ పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని పోలీసులు తెలిపారు. మనకు ఈ ఆదోని నుంచి ఆడుకుంటూ మత్స్యంతం సరిగా లేక వీళ్ళుడు తప్పిపోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చిన మేరకు మన పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి మనము ఎంక్వైరీ సెట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పిల్లోడు అడ్రస్ చెప్పలేక కనుక్కోలేక ఎక్కడ పోవాలో తెలియక ఈ పిల్లోడు బస్సు ఎక్కిపోయినాడో ట్రైన్ ఎక్కిపోయినాడో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. సో అలాంటి స్టేజ్లో దాదాపుగా 11 సంవత్సరాల వయసు ఆ పిల్లోడు. ఆ వయసులో ఆ అబ్బాయి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ చివరకు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉన్నటువంటి సిరిసా రీహాబిలిటేషన్ సెంటర్లో ఆశ్రయం తీసుకుంటూ అక్కడ స్కూల్లో చెప్పినటువంటి పాఠాలు చదువుకుంటూ ఉన్నారు. గత 7 సంవత్సరాలుగా ఈ పిల్లోడు కనపరాకపోవడం వల్ల మనకు కేసును కూడా మూసివేయడం జరిగింది. అయితే రీసెంట్గా మనకు ఈ అబ్బాయి అమ్మ వాళ్ళకు ఉన్నటువంటి రేషన్ కార్డు ఆధారంగా ఆ అబ్బాయి రేషన్ కార్డు జనరేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రేషన్ డ్రా చేయడంతో ఆ అబ్బాయి అక్కడ రేషన్ డ్రా చేయడం వల్ల వీళ్ళ మదర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదోనిలో రేషన్ డ్రా చేయడానికి పోయినప్పుడు మీ వాళ్ళు ఎవరో డ్రా చేసినారేమో తెలియదు, ఆల్రెడీ రేషన్ డ్రా చేసినారని చెప్పడంతో ఎవరు డ్రా చేసినారు ఏంటిది అని ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా మమ్మల్ని అప్రోచ్ అవడంతో మేము ఉయ్యూరు ఎంఆర్ఓ నెంబరు అలాగే డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ నెంబర్ కనుక్కొని That's all for now.